శ్లోకం 41 యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. అర్జున, లోకంలో ఐశ్వర్యవంతమైనది కాని, కాంతివంతమైనది కాని, శక్తివంతమైనది కాని ఏ ప్రాణి లేదా ఏ వస్తువు ఉన్నా అది నా తేజస్సులోని ఒక చిన్న అంశం నుండి పుట్టినదిగానే నీవు గుర్తించు. వివరణ: ఒక వ్యక్తిలో అపారమైన తెలివితేటలు ఉన్నా, ఒక చోట అద్భుతమైన సౌందర్యం ఉన్నా, ఎవరైనా మహాబలవంతులు అయినా, అవన్నీ భగవంతుని అనంతమైన శక్తిలో ఒక చిన్న భాగం మాత్రమే. ఏదైనా విశేషమైన శక్తిని చూసినప్పుడు అది భగవంతుని విభూతి అని భావించాలని దీని సారాంశం. శ్లోకం 42 అథవా బహునైతేన కిజ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఓ అర్జున, ఈ వివరాలన్నీ వేర్వేరుగా తెలుసుకోవడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏముంది? సంక్షిప్తంగా చెబుతాను విను. ఈ అనంతమైన విశ్వం మొత్తాన్ని నేను నాలోని ఒకే ఒక్క చిన్న అంశతో లేదా ఒకే ఒక భాగంతో ధరించి దీనిలో వ్యాపించి ఉన్నాను. వివరణ: విశ్వరూప దర్శనానికి పునాది. 10వ అధ్యాయంలో కృష్ణుడు తన ముఖ్యమైన విభూతులను హిమాలయాలు, గంగా, సూర్యుడు మొదలైనవి వివరించాడు. అయితే అవన్నీ ఆయన అనంతమైన శక్తిలో అతి స్వల్ప భాగం మాత్రమేనని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఏకాంశం: మనం చూస్తున్న ఈ సూర్యచంద్రాదులు, కోట్లాది గెలాక్సీలు, సమస్త ప్రాణికోటి ఇవన్నీ భగవంతుని యొక్క ఒక చిన్న అణువు వంటి భాగం నుండే ఉద్భవించాయి. సర్వవ్యాపకత్వం: భగవంతుడు ఈ జగత్తును సృష్టించడమే కాకుండా తన శక్తితో దీనిని నిరంతరం నడిపిస్తున్నాడని దీని సారాంశం.